ఇప్పుడు వింటర్ ఈ సీజన్లో సైనసైటిస్ ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుందా? అవును. మన కేర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు? ఇప్పుడు సైనసైటిస్ అంటే మనం ఆయుర్వేదంలో చెప్తే కఫ అనమాట. కఫ పెరుగుతుంది, బాడీ చల్లగా అవుతే కఫం పెరుగుతుంది. సో మనం యాక్చువల్లీ మనం ఏదైనా చల్ల వస్తువులు, మన బాడీ కూల్ అయ్యే వస్తువులు తింటే కఫం పెరుగుతుంది. సైనసైటిస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఎలర్జిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళు వెదర్ కూల్ అయినప్పుడు కఫం పెరుగుతుంది, సైనసైటిస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు సైనసైటిస్ ప్రాబ్లం ఆల్రెడీ ఉందంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు మీకు బాడీలో కొంచెం ఎలర్జీ లేకుండా సైనసైటిస్ ప్రాబ్లం లేదు కానీ కోల్డ్ అవన్నీ మీకు సెట్ అవ్వట్లేదు అంటే మీరు తీసుకోవాల్సిన కేర్ అంటే ఫస్ట్ ఏంటంటే బాడీని వామ్గా ఉంచడం, సెకండ్ వామ్ వాటరే తీసుకోవాలి, థర్డ్ ఏంటంటే మనకు బేసిక్ మా కేరళలో అంటాం చుక్కు కాపీ అంటాం. కేరళలో ఏమవుతుందంటే ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అందరి ఇంట్లో చేసి తాగుతూ ఉంటారు అనమాట. ఈవెన్ మనకు జలుబు స్టార్ట్ అయినప్పుడు ఇది తాగితే మనం దాంట్లో ఎలా తాగాలి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అది కూడా చెప్తారా? దాంట్లో ఏంటంటే కాఫీ, బెల్లం, తులసి ఆకులు, డ్రై జింజర్ అండ్ కొంచెం మిరియాలు ఇది వేసేసుకొని ఒక సపోజ్ 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం అంటే మరగబెట్టి 1 గ్లాస్ చేసేసుకొని అది కొంచెం రోజంతా తాగాలన్నమాట. సో దాంతో మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ప్లస్ మనకి ఇటువంటి జలుబు దాంట్లోంచి బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో తీసుకుంటే చాలా మంచిది టు బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ. సో కేరళలో మామూలుగా అకార్డింగ్ టు సీజన్ వాళ్ళ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఇట్లా దిస్ ఇస్ వన్ థింగ్ వింటర్ సీజన్లో చేసేసుకొని సో మనం అది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే వీ వాంట్ టు ఎంజాయ్ థింగ్స్. సో చలి ఉన్నా నాకు చల్లనీళ్ళు కావాలి, లేకపోతే పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్తూ ఉంటారు. సో అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది బాడీ కూల్ అయిపోతుంది. బయట వాతావరణం కూల్ ఉంది, బాడీ కూడా కూల్ అవుతే కంపల్సరీ పెరుగుతుంది, జలుబు పెరుగుతుంది, ముక్కు కారడము, తుమ్ములు, సైనసైటిస్. ఇప్పుడు మనం చూసే వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే వాతావరణం చేంజ్ వల్ల. సో ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మన బాడీని వెచ్చగా ఉంచినాం అనుకోండి, ఆ కఫం పెరగకుండా, ఈ వైరస్ అనేది పెరగకుండా మన బాడీలోని ఇమ్యూనిటీ పెంచినాం అనుకోండి, మనకి ఈ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.